రాజాది రాజు మహిమాన్వితుడై మేఘాల మీదుగా వచ్చుచుండగా అనే పాట పాడుకుంటూ దేవుని మనం మహిమపరచుగా. రాజాదిరాజు మహిమాన్వితుడై మేఘాల మీదుగా వచ్చుచున్నాడు. రాజాదిరాజు మహిమాన్వితుడై మేఘాల మీదుగా వచ్చుచున్నాడు. రాజాదిరాజు మహిమాన్వితుడై మేఘాల మీదుగా హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన ఈ వారం అయిపోయిందంటే నెక్స్ట్ వారంలో మనం అదే ఈరోజు 25 కదా. సో నెక్స్ట్ శనివారానికి కల్లా మనం వేరే. సో ఈ 4 నెలలు దేవుడు తన మహాకృపలో మనం భద్రపరిచి మరి ఏప్రిల్ నెల చివరి శనివారంలో మనం ఉన్నాము. స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము, యేసునాథుని మీరు తలచని పాట పాడుతున్నాం. స్తోత్రం చెల్లించు, స్తుతి స్తోత్రం చెల్లించు,
హల్లెలూయా. ఈ వాక్యం రాజాని సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా అని పాట పాడుకుంటూ మన దేవుని పైన రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, Thank you.
ప్రేమించేదన్న అధికముగా ఆరాధించు ఆసక్తి అనే పాట పాడుతుండగా ఈ పాట మన జీవితంలో నిజమైనదిగా మారినట్లుగా అన్నిటికన్నా అందరికన్నా ఎక్కువగా మనం దేవుని ప్రేమించాలి. అది మన మొదటి ఆజ్ఞ. కాబట్టి మనుషులను, స్థలాలను, వస్తువులను కాదు, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ప్రభువును ప్రేమించాలి. కనుక హృదయపూర్వకంగా ప్రేమించేదని అధికముగా అంటూ ప్రభువును స్తుతించుకుంటూ అత్యధికంగా ప్రభువును ప్రేమించే వాళ్ళగా మనం తయారవుతాం. హల్లెలూయా. ప్రేమించేదను అధికముగా ఆరాధించు ఆసక్తితో నిన్ను ప్రేమించేదను అధికముగా ఆరాధించు ఆసక్తితో నిన్ను పూర్ణమనసుతో ఆరాధించు నిన్ను పూర్ణతలముతో ప్రేమించేదను నిన్ను పూర్ణమనసుతో ఆరాధించు నిన్ను పూర్ణతలముతో ప్రేమించేదను ఆరాధన ఆరాధన
హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న వాక్య భాగం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 121వ కీర్తన. కీర్తనల గ్రంథం 121వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 121వ కీర్తన 1-2 వచనాలు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ప్రభు రావాల్సిన వారు అనేకులు ఉంటున్నారు. యేసు ప్రభునైనా లార్డ్ జీసస్ సమయాన్ని తండ్రి ప్రభు అనుకూలింపజేసుకోవచ్చు. కృపను తండ్రి ప్రసాదించండి. ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ కూడా తండ్రి, నన్ను మమ్మల్ందరినీ రావాల్సిన ఈ ప్రియబిడ్డలందరినీ కూడా మీరు రక్త ప్రోక్షణ కిందకి తెస్తూ ఉన్నాం. యేసు ప్రభు నన్ను మమ్మల్ందరినీ కూడా మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి. మేమున్న ప్రాంగణమైన పరిశుద్ధపరచండి. యేసు ప్రభు లార్డ్ జీసస్ ప్రత్యేకంగా ఈ సాయంకాల సమయంలో మాట్లాడే గొప్ప దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. మాటలు మించిన ప్రతి బిడ్డను తండ్రి మీరు సంధించండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు అని మరొకసారి నిరూపించండి. యేసు ప్రభు లార్డ్ జీసస్ నన్ను సంపూర్ణంగా మీ సెలవు చాటును మరుగుపరిచి నా దేవా, నా ప్రభు, నా హృదయాన్ని, నా తలంపులను, నా ఆలోచనలు, నా నోటిని, పెదవులను మీరు ముచ్చి యేసు ప్రభు నోట నుండి వెలువడే ప్రతి మాట, హృదయంలో నుంచి వచ్చే ప్రతి
వాక్కు యేసు ప్రభు అది కేవలం తండ్రి ఆత్మచేత పుట్టుమవేయబడినదై ఆత్మచేత ప్రేరేపించబడినదై ఉన్నట్లు మీకు అధికమైన కృపను ప్రసాదించండి దేవా. మా జీవితములకు ఆశీర్వాదకరంగా తండ్రి మీ వాక్యాన్ని విరిచి పంచి మాకందరికీ ప్రభు తృప్తికరమైన భోజనం యేసు ప్రభు ఆత్మీయ ఆహారాన్ని అందించవలసిందిగా బ్రతిమలాడుతూ అనేకులకు సాక్షులుగా ఉండే గొప్ప కృపను మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకొంటూ యేసయ్య శక్తిగల నామందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకలు పొంది నామ తండ్రి ఆమేన్. ఆమేన్. ప్రేమ వాళ్ళరా, దేవుడు మాట్లాడితే కొన్నిసార్లు చాలా వింతగా ఉంటది. కొన్నిసార్లు నేను బాగా ప్రిపేర్ అవుతాను, వాక్యాన్ని బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా ఈసారి ఇంకా అని అంటే బాగా నోట్స్ రాసుకొని రెఫరెన్స్ రాసుకొని ఇంకా చెప్పాలి అనుకున్నప్పుడు లాస్ట్ మూమెంట్ లో ఒక అర్ధగంట ముందు కావచ్చు, కొన్నిసార్లు ఈవెన్ 2 minutes ముందు దేవుడు కంప్లీట్ గా మెసేజ్ మార్చేస్తాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది కొన్నిసార్లు. ప్రేమైన వాళ్ళరా, ప్రిపేర్ అయిన వాక్యం ఒకటి, అది నువ్వు ప్రిపేర్ అయ్యావు, నేను చెప్పమంటాడు దేవుడు. కొన్నిసార్లు చాలా వింతగా ఉంటాయి ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ ఈ సాయంకాలంలో మాట్లాడాల్సిన వర్తమానాన్ని దేవుడు దాదాపు 4 రోజుల ముందే ఇచ్చేసాడు. దాదాపు 4 days నేను ఆన్లైన్ బైబిల్ స్టడీకి, ఇంగ్లీష్ బైబిల్ స్టడీ స్టార్ట్ చేస్తాను. ఈ మధ్య చాలా మంది మన వాళ్ళు అటెండ్ కాకున్నారు. సో ఆన్లైన్ ఇంగ్లీష్ బైబిల్ స్టడీ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే దేవుడు సాటర్డే గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ప్రభు, ఆన్లైన్ బైబిల్ స్టడీ ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఇంగ్లీష్ లో వాక్య సందేశం చెప్పాలి. ఏం చెప్పాలంటే ముందు సాటర్డే కావాల్సిన వాక్య సందేశం అని దేవుడు ఇచ్చాడు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఆశ్చర్యం అనిపించింది. కొన్నిసార్లు దేవుడు ద వే హీ స్పీక్స్ టు అస్ సో మార్వలస్. సో ఇది దాదాపు 3-4 రోజుల క్రితం దేవుడు ఇచ్చినటువంటి ఆ వాక్యం ఈ రోజు కోసం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దిస్ ఇస్ ఒక స్పెషల్ మెసేజ్ ప్రియమైన దేవుని బిడ్డలారా. సాయంకాల సమయంలో కొద్దిసేపు దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మీద పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. మనం గమనించినట్లయితే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును అని ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చాలా సార్లు, లేకపోతే ఈ దినాల్లో గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, మెనీ పీపుల్, చాలా మంది గమనించినట్లయితే నవేడేస్ వారి యొక్క వేదన, వారి యొక్క ఆవేదన ఏంటంటే, ప్రేమైన వాళ్ళరా, నాకెవరు సహాయం చేయటం లేదు, నా భర్త నాకు సహాయం చేయటం లేదు, నా భార్య నాకు సహాయం చేయటం లేదు, లేకపోతే నా రక్త సంబంధులు, నా తోటి వారు నాకు సహాయం చేయటం లేదు, మా అధికారులు నా మీద నాకు సరిగ్గా సహాయం చేయటం లేదు. చాలా సార్లు మన జీవితంలో ఉండేటువంటి ప్రశ్న అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు మనము కొన్నిసార్లు ఆవేదన పడుతూ ఉంటాం. ప్రేమైన వాళ్ళారా, ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నటువంటి, ఒక విధంగా చెప్పాలంటే, మానసిక వేదన ప్రేమైన దేవుని బిడ్డలారా. బయటకు చెప్పుకోలేక, దేవుని దగ్గర అడగలేక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంతో వేదన సతమతం అవుతూ ఉంటారు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో నాకు ఎవరు సహాయం చేయటం లేదు, నా తరపున ఎవరు కూడా నిలబడటం లేదు, గమనించినట్లయితే నా కోసం ఎవరు కూడా లేకపోతే రావటం లేదు అన్నది చాలా వేదనకరమైనటువంటి మాటలు మనం వింటూ ఉంటాం ప్రేమైన దేవుని బిడ్డలారా. యాక్చువల్ గా దేవుడి సాయంకాల సమయంలో చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, దేవుడు సహాయం చేయకపోతే, చాలా జెంటిల్ గా దేవుడు చెప్తూ ఉన్నాడు, కానీ చాలా ఫామ్ గా కూడా చెప్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుడు సహాయం చేయకపోతే ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే వాళ్ళు వీళ్ళు సహాయం చేయటం లేదని కాదు, కానీ నా క్లోజ్ ఫ్రెండ్ నాకు సహాయం చేయటం లేదు కదా అనుకుంటుంటాను చాలా సార్లు. కానీ దాని యాక్చువల్గా అర్థం ఏంటంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారి ద్వారా సహాయం మీకు రిలీజ్ చేయలేదన్న విషయం గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రేమైన వాళ్ళరా, వాళ్ళు హెల్ప్ చేయటం కాదు, వాళ్ళు హెల్ప్ చేయలేకపోతూ ఉన్నారు, నిస్సహాయ స్థితిలో ఉంటూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వారి ద్వారా దేవుడు నీకు సహాయాన్ని రిలీజ్ చేయటం లేదు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కానీ ఎందుకు అన్న విషయం తర్వాత మనం మాట్లాడుకుందాం ప్రేమైన దేవుని ద్వారా. కానీ దేవుడు సహాయం చేయకపోతే మన క్లోజెస్ట్ రిలేషన్స్ కావచ్చు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన సొంత వారు కావచ్చు, మన క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, సహాయం ఎక్కడి నుంచి రాలేదు. ఇంకా దైవ సేవకులు కూడా సహాయం చేయలేరు ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఈ సాయంకాల సమయంలో కొన్ని దృష్టాంతాలు మీ దగ్గర నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా. సో అన్లెస్, అంటే నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, సో అన్లెస్ హెవెన్ మూవ్స్, అర్త్ కెనాట్ రెస్పాండ్. పరలోకం నుంచి దేవుడు ఆ యొక్క సహాయాన్ని ఇవ్వకపోతే ఈ లోకంలో ఎవరు కూడా నీకు సహాయం చేయలేరు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
మొట్టమొదటి ఆత్మీయ తలంపు నేను మీ దగ్గరికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. మనం గమనించినట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మనం చూసినట్లయితే ఆదికాండం 30వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూసుకుందాం. ఆదికాండం 30వ అధ్యాయం 2వ వచనం. దేవుడు సహాయం చేయకపోతే, ప్రేమిన వాళ్ళరా, దేవుడు ఇవ్వకపోతే గమనించినట్లయితే తన సొంత వారు కూడా ఏమి చేయలేరు. దయచేసి గమనించండి. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలం ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నావా అని. నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నావా అని. దేవునికి ప్రతిగా ఉన్నానా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ సందర్భం ఏమన్నా ప్రేమైన దేవుని బిడ్డారా, రేచల్కు అంటే రాహేలుకు పిల్లలు కలగటంలా. రేచల్కు పిల్లలు కలగకపోతే ఆమె అంటూ ఉంది, భర్తను పట్టుకుని ఏమందంటే, నాకు పిల్లల్ని ఇస్తావా ఇవ్వవా అని అడుగుతూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డారా, సో ఇక్కడ ఏంటంటే భర్త మీద కోప్పడుతూ ఉంది ఆమె. దయచేసి గమనించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమె దేవుని అడగాల్సింది పోయి ప్రేమైన దేవుని బిడ్డలారా ఏమడుగుతూ ఉందంటే, పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, ప్రేమైన వాళ్ళ ఏమంటుందంటే, నువ్వు నాకు పిల్లలు ఇవ్వటం లేదు, నువ్వు నాకు సహాయం చేయట్లేదు, నాకు ఐ వాంట్ హ్యావ్ ఎ చిల్డ్రన్ అని మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అప్పుడు యాకోబు ఏమంటున్నాడు తెలుసా, దేవునికి ప్రతిగా నేనున్నానా? పిల్లల్ని ఇచ్చేవాడు దేవుడైతే పిల్లలను బహుమానంగా దేవుడు ఇవ్వాల్సింది, కానీ దేవునికి ప్రతిగా నేను దేవుని స్థానంలో ఏమైనా ఉన్నానా అని యాకోబు రేచల్ మీద కోపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. పిల్లల్ని ఇచ్చేవాడు బైబిల్ సంతానం ఎవరంట? యెహోవా. దేవుడిచ్చేటువంటి బహుమానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానం అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. సంతు కలగజేసేవాడు ఆయనే అని బైబిల్ చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ రేచల్ ప్రేమైన దేవుడు గమనించినట్టే ఇహలోక పరంగా ఒకవేళ మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చాలా మంది అనుకుంటారు, ఇదిగో నాకు భర్త సహాయం చేయటం లేదు, ఇదిగో నా భార్య నా తరపున మాట్లాడటం లేదు. చాలా సార్లు అనుకుంటాం ప్రియమైన దేవుడు నా క్లోజ్ ఫ్రెండే నాకు ఎంత సహాయం చేయటం లేదు. 2 సంవత్సరాల నుంచి నాకు క్లోజ్ గా ఉన్న ఒక వ్యక్తి ఏమన్నారంటే, 2 సంవత్సరాలు చదువుతుంటున్నా నాకు సహాయం చేయటం లేదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మన ఎఫర్ట్స్ అన్ని కూడా ఫెయిల్ అవుతాయి. మన ఎఫర్ట్స్ పెట్టడం లేదని కాదు, మనం ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాం కానీ ఫెయిల్ అవుతాయి. ఎప్పుడు దేవుడు ఇవ్వనప్పుడు అది నిలబడిపోతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, వి నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. మనము మనుషుల వైపు కాదు చూడాల్సి. అందుకే ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు, కొండలు తట్టు నా కన్నులు ఎత్తుచూ ఉన్నారు, కానీ కొండలు ఏ కొండ నాకు సహాయం చేయలేదు, ఏ కొండ కూడా నాకు సహాయం చేయలేదు. ప్రేమైన వాళ్ళ దావీదుకు బాగా అలవాటి కొండల్లో దాక్కోవడం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ కొండకు ఈ కొండకు అదుల్లాము గుహలోకి పారాను అరణ్యంలోకి పారిపోయేవాడు దావీదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే అవన్నీ కాదు నాకు సహాయం చేసింది, నా దేవుడే నన్ను కాపాడుతున్నాడు అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. యెహోవా వలన నాకు సహాయం కలుగుతుందని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. 2వ ఆత్మీయ తలంపు మీ దగ్గరకు నేను తీసుకురావాలని ఆశపడుతున్నా. కీర్తనల గ్రంథం 121వ కీర్తన 1వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 121వ కీర్తన 1వ వచనం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? అది కాదు, 127 సార్. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమై. ప్రేమైన దేవులారా, యెహోవా ఇల్లు కట్టకపోతే దాని ప్రయాస వ్యర్థమవుతుందంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఇల్లు మనం కట్టాలనుకుంటాం, లేకపోతే ఇల్లును మనం రిపేర్ చేయాలనుకుంటాం ప్రేమైన వాళ్ళరా, కానీ అది పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. యెహోవా ఇల్లు కట్టించకపోతే నువ్వు ఎంత ప్రయత్నం చేయి, ఎంత ప్రయాసన పడు, అది వృధా అయిపోతుంది అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దీని అర్థం సారాంశం ఏమంటే, ఈ రోజు వాక్యం యొక్క సారాంశం మనం చూడాల్సింది మనం పెట్టాల్సింది ఎఫర్ట్స్ కాదు, మన కెపాసిటీ మీద కాదు మనం ఆధారపడాల్సింది. మనం చూడాల్సింది మనుషుల వైపు కాదు, కొండల వైపు కాదు, కానీ అధికారుల వైపు కాదు, కానీ ఎవరిని పట్టుకోవాలి? దేవుని పాదాలు పట్టుకోవాలి అన్నది ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఇల్లు కట్టించకపోతే దాని కట్టువారి ప్రయాస అంతా కూడా వ్యర్థం అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు తెలుసు బాబేలు గోపురం యొక్క చరిత్ర. ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, భూలోకంలో ఉన్న అందరూ కలిసిపోయారంట ఒక చోట. ఎక్కడ? బాబేలు గోపురాన్ని కట్టించేదానికి. ప్రియమైన వాళ్ళారా, భూలోకం మొత్తం ఒక విధంగా చెప్పాలంటే
అప్పుడు భూలోకం అంతటి కూడా ఒకే భాష ఉండిందని బైబిల్లో మనకు చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని ద్వారా. అందరూ కలిసి ఒకే భాషతో ఏం చేయాలనుకున్నారు? ఆకాశానికి ఆకాశం అంతా అంటూ ఆకాశం అంటూ ఒక గోపురాన్ని కట్టాలనుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. యెహోవా గోపురాన్ని కట్టించాలనుకోలేదు కానీ వాళ్ళు గోపురాన్ని కట్టించాలనుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం చూస్తాం 11వ అధ్యాయం 1 నుంచి 9 వరకు మనం చూసినట్లయితే టవర్ ఆఫ్ బాబెల్ కదా, బాబేలు గోపురం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం గమనించినట్లయితే వాళ్లకు ఐక్యత ఉంది. గుర్తుపెట్టుకోవాలి, ఐక్యం ఉంటే ఏదైనా చేస్తామనుకుంటారు కదా. వాళ్ళందరూ భూలోకం అందరూ కూడా ఏకమైపోయారు. వాళ్ళకందరికీ ఒకే భాష ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అంత మాత్రమేనా, అందరూ కూడా ఎఫర్ట్స్ పెడుతున్నారు, కేవలం మాటలు చెప్పడం లేదు. ఏంది, అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, భూలోకంలో ఉన్న అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. వాళ్ళందరి విషయం కూడా ఒకటే. ఏంటి, వాళ్ళందరూ కూడా విషయం అంటే ఏంటి, వాళ్ళందరి యొక్క ఉద్దేశం అంతా కూడా ఒకటే. ఏంటి, ఆకాశానికి అంటూ ఒక గోపురాన్ని కట్టాలి. ప్రియమైన వాళ్ళ ఉద్దేశం ఉంది, ప్రయత్నము ఉంది, తర్వాత ఐక్యత కూడా ఉంది. దీన్ని మించేది లేని లోకంలో గమనించినట్లయితే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలా గుర్తుపెట్టుకోవాలి, బట్ దేవుడు ఆ యొక్క ప్లాన్ లో లేడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ ప్లాన్ లో లేకపోతే భూలోకం అంతా ఏమైంది? ఒక్కసారిగా కన్ఫ్యూజన్ వచ్చేసింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక్కసారిగా వాళ్ళు తారుమారైపోయిందంట, పరిస్థితులు తారుమారైపోయాయి, కన్ఫ్యూజన్ అయిపోయింది ప్రియమైన దేవుని బిడ్డలారా. బాబేలు గోపురం కొలాప్స్ అయిపోయింది ఒక విధంగా చెప్పాలంటే. దేవుని వాక్యం సెలవిస్తుంది, సాయంకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సహాయం చేయకపోతే నో వన్ కెన్ హెల్ప్ ఇన్ దిస్ వరల్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఇల్లు కట్టించకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, మనం అనుకుంటే చాలాసార్లు అరే మనం ప్రయత్నం చేసింటే బాగుండేది. చాలాసార్లు ప్రభావిత విషయం అనుకున్నాం, అరే మేమే ముందుగా మినిస్టర్ని కలిసింటే బాగుండేది, ఇదిగో మేమే ముందుగా అందరికంటే ముందుగా పోయింటే బాగుండేది, మేము ఒక్క రోజు ముందు పోయింటే బాగుండేది, ట్రాన్స్ఫర్ అయి ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనుకోకుంటే మన ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అంటే ప్రయత్నం చేయకూడదని నా ఉద్దేశం కాదు, కానీ ప్రతి ప్రయత్నం ఏ రీతిగా ఉండాలి? ప్రేమైన వాళ్ళారా, ఆత్మీయంగా ప్రార్థన పూర్వకంగా ప్రయత్నం చేయాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో దేవుడు మనం చేసే పనులు లేకపోతే కన్ఫ్యూజన్ అవుతుంది, కొలాప్స్ కూడా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. చాలా కొన్ని కన్ఫ్యూజన్ ఏంటి, తారుమారైపోతాయి. రెండవది గమనించినట్లయితే అవి ఫలించకుండా పోతాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో దేవుడు మనతో లేకపోతే అక్కడ యూనిటీ ఉన్నా, ఐక్యత ఉన్నా, ఎఫర్ట్స్ ఉన్నా, కెపాసిటీ ఉన్నా, లేకపోతే ఏమంటారు మీకు తలాంతులు ఉన్నా కూడా అన్ని కూడా వ్యర్థమవుతాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. గుర్తుపెట్టుకోవాలి, మన ఎఫర్ట్స్ అన్ని కూడా ఫెయిల్ అయిపోతాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. మూడవ ఆత్మీయ తలుపు మీ దగ్గరికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాము. గమనించినట్లయితే చూడండి, కీర్తనల గ్రంథం 127వ కీర్తన 1వ వచనం మరోసారి చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఇండుట వ్యర్థమే. ఇక్కడ మరొక పాయింట్ దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఇండుట కూడా వ్యర్థమే అంట. దయచేసి గుర్తు పెట్టుకోవాలి ప్రియమైన దేవుడు బిడ్డలారా. సో దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేయకపోతే, దేవుడు మనకు సహాయం చేయకపోతే, ఈ లోకంలో ఏ సిస్టమ్ కూడా నీకు సేవ్ చేయలేదు, ఏ సిస్టమ్ కూడా సేవ్ చేయలేదు, ఏ అథారిటీ కూడా నన్ను రక్షించలేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అందుకే బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. సో యెహోవా ఇక్కడ మనం చూసినట్లయితే పట్టణమును కాపాడని ఎడల, దేవుని యొక్క ప్రొటెక్షన్, దేవుని యొక్క భద్రత నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, మన మినిస్ట్రీకి, మన సంఘానికి లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమవుతుంది? ఎవ్రీథింగ్ విల్ బి కొలాప్స్డ్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే సౌలుకు ఏముందండి? సౌలు ఒక రాజు. సౌలుకి ఏముంది? తన దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఆయుధాలు మాత్రమే కాదు, ఇంకెవరున్నారు? ఆర్మీ ఉంది. మంచి ఆర్మీ అంటే ఏమంటారు? సైనికులు ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. సైన్యాధిపతులు ఉన్నారు గమనించినట్లయితే. కానీ డేవిడ్ దగ్గర ఏముందండి?
దేవుడి దగ్గర ఏదీ లేదు. గమనించినట్లయితే కనీసం ఈటే పల్లం కూడా లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ 19వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు సౌలు చేయని ప్రయత్నం లేదండి దావీదును చంపేదానికి. దావీదును చంపేదానికి సౌలు చేయని ప్రయత్నమే లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక విధంగా చెప్పాలంటే గవర్నమెంట్ కొన్నిసార్లు కూపింగ్ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉంటది, ఎందుకు నక్సలైట్లు పట్టుకోవాలని కదా. ఈవెన్ అరణ్యంలో గమనించినట్లయితే అడవుల్లో కూడా కూపింగ్ ఆపరేషన్ అంటారు. కూపింగ్ అంటే అర్థం ఏంటంటే జల్లెడ పెట్టడం అంటారు. యాక్చువల్ గా ఏంటి జల్లెడ పెట్టడం అనమాట. అంటే ఎవరు తప్పించుకోలేదు అనమాట కూపింగ్ ఆపరేషన్ గురించి. జల్లెడ పెట్టడం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఆపరేషన్ 1 కాదు 2 కాదు సౌలు నిర్వహించింది. ఎవరి కోసం? దావీదును చంపాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని గుర్తు పెట్టుకోవాలి. సౌలు ప్రియమైన దేవునికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నాడు? పోరాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనం గమనించండి, సౌలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ఆర్మీని మోహరించినా, ఎంత జల్లెడ ఆపరేషన్లు లేకపోతే కూపింగ్ ఆపరేషన్లు మొదలు పెట్టినా దావీదు ఏమీ చేసుకోలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా గమనించినట్లయితే దావీదు చేతికే సౌలు దొరికాడు. గమనించినట్లయితే దావీదు చేతికే సౌలు దొరికాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దావీదు బ్రతికాడు, సౌలు ఫెయిల్ అయిపోయాడు. గమనించినట్లయితే ఫెయిల్ కావడమే కాదు, తన చావు తాను కోరుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విధంగా చెప్పాలంటే సౌలు ఏం చేశాడు? సూసైడ్ చేసుకున్నాడు చివరికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మనం గుర్తు పెట్టుకోవాలి, మనకు రక్షణ ఎవరు, మనకు ప్రొటెక్షన్ ఎవరు? దేవుడు. దేవుడు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే, దేవుడు నిన్ను రక్షించకపోతే ఈ లోకంలో ఎవరు కూడా నిన్ను రక్షించలేరన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. 4వ ఆత్మకలం మీకు చెప్పాలని ఆశపడుతున్నా. దయచేసి గమనించండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. యెహోవా నీకు సహాయం చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయం చేయుదును? కళ్ళంలో నుండి అయినను ద్రాక్ష గానుగలలో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయం చేయ వల్లపడదని చెప్పి. ప్రేమ వల్ల ఇక్కడ గమనించినట్లయితే ఒక రాజు మాట్లాడుతూ ఉన్నాడండి. దేవుడు నీకు సహాయం చేయకపోతే నేను ఎక్కడ నీకు సహాయం చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇఫ్ ద లార్డ్ డస్ నాట్ హెల్ప్ యూ, వెన్ కెన్ ఐ గెట్ హెల్ప్ ఫ్రమ్ యూ? ఫర్ యూ, నీ కోసం నేను ఎక్కడి నుంచి నేను సహాయం తీసుకురాగలను అని మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి, దేవుని వాక్యం చాలా క్లియర్ గా, అంటే రాజు హిమ్సెల్ఫ్, కింగ్స్ హిమ్సెల్ఫ్ సేస్ దీస్ వర్డ్స్. ఒక రాజు చెప్తున్నటువంటి మాటలు. దేవుడు నీకు సహాయం చేయలేకపోతే నేనేం చేయలేడయ్యా అని మాట్లాడుతున్నాడు. అక్కడ ఏం చెప్పాలంటే ప్రియమైన వాళ్ళారా, ఆత్మీయ సత్యం మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వారి మీద వీరి మీద సనగటం, గొనగటం, ఏడవటం, ప్రియమైన ఏదో ఒక పరంగా మనం చేస్తూ ఉంటాం. కానీ ఆత్మీయంగా మనం ఆలోచన చేసినట్లయితే, ఆత్మీయంగా ఉన్నట్లయితే ప్రియమైన దేవుడు వాటి వెనక ఉన్నది ఏంటి పరిస్థితి తెలుసుకోగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో ఈవెన్ ఎంత సెక్యూరిటీ సిస్టమ్ ఉన్నా సరే నిన్ను ఎవరు కూడా రక్షించలేదు. గుర్తుపెట్టుకోవాలి. మనం చూస్తున్న ఎన్నో ఇందిరాగాంధీని ఎవరు చంపారు? సెక్యూరిటీ గార్డ్స్ చంపేశారు. ప్రేమ మనం అనుకుంటాం సెక్యూరిటీ కాపాడుతుందని, కొన్నిసార్లు ఎవ్వరు కాపాడలేరు. దేవుడు నీకు అక్కడ చావు లేకపోతే నిన్ను పిలుస్తున్నాడంటే అయిపోయింది. ప్రేమైన దేవుడు, నో వన్ కెన్ హెల్ప్ యూ, అంతే. నో వన్ కెన్ హెల్ప్ యూ. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుడు నిన్ను నన్ను ప్రొటెక్ట్ చేయకపోతే, గాడ్ చేయకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రొటెక్షన్ అనేది కేవలం ఇల్యూషన్ మాత్రమే. ఇల్యూషన్ అంటే ఏమంటారు? భద్రత అనేది కేవలం భ్రమ. భద్రత అనేది కేవలం ఊహ మాత్రమే. భద్రత అనేది కేవలం ఊహ మాత్రమే, అంతే. యాక్చువల్ గా కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ప్రశ్నించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక ఆత్మీయతలకు మీకు చెప్పాలని ఆశపడుతున్నా. దయచేసి గమనించండి. గమనించినట్లయితే చూడండి, న్యాయపత్రుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూసుకుందాం. న్యాయపత్రుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సంసోను ప్రియమైన దేవుని బిడ్డలారా,
నాజీరు చేయబడినటువంటి వాడు మనం గమనించినట్లయితే. చిన్నప్పటి నుంచి కూడా ఈ విధంగా చెప్పాలంటే గర్భంలో నుంచి అభిషేకించబడిన వాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రత్యేక ఉద్దేశంతో గమనించినట్లయితే వాళ్ళ అమ్మానాలతో మనోహ వాళ్ళతో చెప్పి దేవుడు ఏం చేశాడంటే సంసోనును వాళ్ళకు అనుగ్రహించాడు ప్రియమైన దేవులారా. ఎందుకంటే ఫిలిస్తీన్లకు అగేనిస్ట్ గా ఫిలిస్తీన్లను లేకపోతే అణిచివేయాలన్న ఉద్దేశంతో దేవుడు సంసోనును పుట్టించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ అవన్నీ కూడా గమనించినట్లయితే మర్చిపోయి సంసోను ఏం చేస్తున్నాడంటే ప్రియమైన వాళ్ళారా, నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది అనుకొని ఎప్పటిలాగా విడజిమ్ముదని అనుకొని బైబిల్లో రాయబడింది. అంటే పాత ఎక్స్పీరియన్సెస్ మీద ఆధారపడుతూ ఉన్నాడు. నేను ఒక ఎముకతో ఎంతమందిని ఏం చేశాడు, ఒక సింహాన్ని చంపేశాడు కదా గమనించినట్లయితే ప్రియమైన దేవుడురా. సో ఈజ్ రిమెంబరింగ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. చాలా సార్లు ప్రియమైన దేవుడు మనం పాస్ట్ ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడుతూ ఉంటాం. దేవుని మీద ఆధారపడకుండా మనం గతంలో దేవుడు చేసిన సహాయాన్ని బట్టి మనం జయించుంటాం ఏవో కొన్ని, వాటిని మనం గుర్తు చేసుకుంటూ గమనించినట్లయితే దేవుణ్ణి మర్చిపోయి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, ఆ ఎక్స్పీరియన్స్ నేను ముందుకు సాగుతాను అంటే అది ఫెయిల్ అవుతుంది ఆ సిస్టమ్. ప్రేమైన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. దేవుడు సహాయం చేయకపోతే అప్పుడు కూడా నువ్వు గెలిచి ఉండేవాడు కాదు. అప్పుడు నువ్వు ఎందుకు గెలిచావు? కారణం ఏంటి? దేవుని తోడు నీకున్నది, దేవుని సహాయం నీకున్నది. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దావీదుకు సంసోనుకు తేడా ఏంటో తెలుసా? దావీదు దేవుని గుర్తు చేసుకోవటం ప్రారంభించాడు. దేవుని సహాయం వల్ల నేను ఒక ఎలుగుబంటిని, ఒక సింహాన్ని నేను చంపేశాను అంటాడు. సంసోన్ ఏమంటాడంటే ఆ సింహాన్ని నేను చీల్చేశానని సంసోన్ చెప్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సంసోన్ అండ్ డేవిడ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే డేవిడ్ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ హిస్ లైఫ్. దావీదు ఎందుకు సక్సెస్ఫుల్ తన జీవితంలో గమనించినట్లయితే దేవుడి మీద ఆధారపడేవాడు ప్రతి విషయంలో. కొండల కట్టు నా కన్నులు ఎత్తి ఉన్నదా నాకు సహాయము దేవుడి నుంచి వచ్చిందంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దావీదు ఎప్పుడు కూడా తన జీవితంలో విజయవంతమైనటువంటి పరంపర కొనసాగించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ సంసోన్ ఫెయిల్ అయిపోయాడు. ఏ ఉద్దేశంతో సృష్టించబడ్డాడో ఆ ఉద్దేశం ఫెయిల్ అయిపోయింది ప్రియమైన దేవుని బిడ్డలారా. దయచేసి గమనించాలి. సో సంసోను లాగా దావీదు నువ్వు దేవుడు పుట్టించలేదు. గుర్తుపెట్టుకోవాలి. దావీదు యొక్క హృదయాన్ని బట్టి గమనించినట్లయితే మధ్యలో దావీదును కోరుకున్నాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ సంసోను పుట్టక ముందే ఏం చేశాడు? దేవుడు సంసోను ఒక ఉద్దేశంతో పుట్టించాడు. అయినప్పటికీ సంసోను ఫెయిల్ అయిపోయాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దావీదు he became a successful man. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. దావీదును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు మొదటి సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే తన హృదయానుసారుడైన ఒకరిని దేవుడు కనుగొని ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దావీదుని గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమేనా? అపోస్తుల కార్యములు 22:13 మనం చూసినట్లయితే దావీదు చనిపోయిన తర్వాత పౌలు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన హృదయానుసారుడైనటువంటి దావీదును అని మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే దావీదు తన టెస్టిమనీ కాపాడుకున్నాడు త్రూ అవుట్ హిస్ లైఫ్ ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని ఎప్పుడు ఘనపరిచేవాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడు. దేవుని సన్నిధిలో తను మర్చిపోయేవాడు, మైమరిచి నాట్యం ఆడేవాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హౌ మచ్ ప్రయారిటీ దట్ వి ఆర్ గివింగ్ టు ద లార్డ్. దేవునికి, దేవుని సన్నిధానానికి గమనించినట్లయితే దేవుని వాక్యానికి, ప్రార్థనకు ఎంత సమయాన్ని ఇస్తూ ఉన్నాం, మిగతా వాటికి ఎంత సమయాన్ని ఇస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు ప్రశ్నించుకోవాలి. చాలా సార్లు ఏంటో తెలుసా, దేవుని సన్నిధానానికి రావాలంటే, దేవుని సన్నిధానంలో మనం గడపాలంటే కొన్నిసార్లు అంటే దేవుడు ఏమోలేబ్బా క్షమించే దేవుడులే, ఈ రోజు ఒక 5 నిమిషాలు ప్రార్థిస్తే సరిపోతుందిలే, రోజులాగా 10 నిమిషాలు ఒక అర్ధగంటనే ప్రార్థించలేను, ఈ రోజు పనులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 5 నిమిషాలు ప్రార్థన చేసిన దేవుడు క్షమిస్తాడు అని అనుకుంటా ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఒక 5 నిమిషాలు నీ ఆఫీస్ కు లేట్ గా పోవు, ఏమైతారు? నీకు ఆబ్సెంట్ చేస్తారు, శాలరీ కట్ చేస్తారు. ప్రియమైన దేవుడు ఆ పని చేయటం లేదనా? దేవుని దగ్గర మనకు అంత అలుసు చాలా సార్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అధికారుల కంటే అధికారి ఎవరు? దేవాదేవుడు. దేవుని దగ్గర మనం ఎంత అరవుగా ఉండాలి, ఎంత భయం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇచ్చే ప్రయారిటీ ఏంటి? మన జీవితాలు ప్రశ్నించుకుందాం. ఎక్సర్సైజ్కి వెళ్తూ ఉంటారు, ఖచ్చితంగా సమయానికి వెళ్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఇదిగో నువ్వు 8 గంటలకు ఉండాలంటే 8 గంటలకు వెళ్తారు ఎక్సర్సైజ్ కు. ఆఫీస్కి వెళ్ళాలి 8 గంటలంటే 8 గంటలకు వెళ్తారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫెలోషిప్ కాదు, చర్చికి సమయానికి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతూ ఉంటాం. ఎందుకంటే దేవుడు క్షమించే దేవుడు అని మనం చాలా సార్లు ఏం చేసుకుంటాం, అలుసుగా తీసుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నో, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ అధికారుల కంటే ఆ అధికారాన్ని ఇచ్చినటువంటి దేవుడు అధికారి ఇంకొకరు ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి,
అదే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28 వచ్చిన ఒకసారి చూసుకున్నా. 16 న్యాయపతులు 16:28. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్కమారే దండించి పగ తీర్చుకొన నిమ్మని యెహోవాకు మొరపెట్టి. గుర్తుపెట్టండి, దయచేసి గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. సంసోను ఎప్పటిలాగా ఎందుకు ముడిగిమ్మలేకపోయాడు తెలుసా? ప్రియమైనది గమనించినట్లయితే ఇట్ వాజ్ నాట్ గమనించినట్లయితే లాస్ ఆఫ్ స్ట్రెంగ్త్. సంసోనుకు బలం లేకపోవడం కాదు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఇట్ వాజ్ ద లాస్ ఆఫ్ గాడ్స్ పర్సన్స్. గుర్తుపెట్టుకోవాలి. అందుకే బైబిల్ రాయబడింది సంసోను ఎందుకు ఎప్పటిలాగా విడిచిమ్మలేకపోయాడు కారణం అంటే తెలుసా? యెహోవా అతన్ని ఎడబాసనని అతడు ఎడగకుండెను అని బైబిల్లో రాయబడింది. యెహోవా అతన్ని ఎడబాసనని 20 వచనం మనం చదివాం. 20 వచనం యెహోవా అతన్ని ఎడబాసనని అతడు ఎరుగకుండెను. చాలా సార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా నేను ఆత్మీయంగా ఉన్నాను, ఇంకా నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఇంకా నేను దేవుని బిడ్డను. మన దేవుని బిడ్డలమే మంచిదని కాదంటల్లా. ప్రేమ తప్పిపోయినా కూడా ఎవరికి ఉంటామంటే మనల్ని మనము బలపరుచుకుంటూ ఉంటాం మాట ఆత్మీయంగా. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా మనల్ని ఎడబాయకుండా చూసుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. నువ్వు అనుకుంటూ ఉన్నావు దేవుడు నీతో ఉన్నానని, కానీ దేవుడు నిన్ను వదిలిపెట్టిపోయాడేమో. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైనది. సంసోను అనుకుంటూ ఉన్నాడు ఎప్పట్లాగా నేను విడిచిపోతాను, ఎప్పట్లాగా నాకు ఒక శక్తి ఉంది. వాళ్ళ బైబిల్లో రాయబడింది సంసోను చేతాళ్ళు అంటారు కదా, ఇంతలా చేదేతాళ్ళు, యాక్చువల్గా చేతాళ్ళు అంటారు పల్లెల్లో. గమనించినట్లయితే ఆ తాళ్ళతో కట్టేస్తే సంసోను అట్లా పటాపంచలాడ, అంటే అగ్నితో కాల్చి వేస్తే ఏ విధంగా తెగిపోతాయి ఆ విధంగా తెంచబడనమాట అలాంటి తాళ్ళను. అంత శక్తి, అంత బలం ఉండేది సంసోనుకు. కానీ ఇప్పుడు ఎందుకు అలా చేయలేకపోతున్న కారణం ఏంటంటే యెహోవా అతన్ని ఎడబాసనని. అంతకుముందు ఎందుకు చేయగలిగాడు? యెహోవా అతనికి తోడుగా ఉండేది కాబట్టి. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకు తోడుగా ఉంటేనే మనం గొప్ప గొప్ప కార్యాలు చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా లేకపోతే చిన్న చిన్న కార్యాల్లో కూడా మనం సతికలుగా పడిపోతాం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, మార్కు సువార్త ఇంకొక ఆత్మీయతల 12వ తరగతి మీ దగ్గర తీసుకుని వస్తూ ఉన్నా. మార్కు సువార్త 5వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఇక్కడ ఇంకో ఆత్మీయత తెలియదంటే, దేవుడు నిన్ను స్వస్థపరచకపోతే స్వస్థత మరి ఎక్కడి నుంచి కూడా కలగదు. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు నిన్ను స్వస్థపరచకపోతే స్వస్థత మరి ఎక్కడి నుంచి కూడా కలగదు. ఏ సోర్స్ నుంచి కూడా నాకు స్వస్థత, ఏ డాక్టర్ కూడా, ఏ మందు కూడా నిన్ను స్వస్థపరచలేదు. అంతే, దేవుడు నిన్ను స్వస్థపరచాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రేమైన ఆమె గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, ఆమె ఎంతో మందో డాక్టర్లను ప్రయత్నం చేసిందంట. బైబిల్లో రాయబడింది. ఎంతగానో డబ్బులు వెచ్చించిందంట. బైబిల్లో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఆమె డాక్టర్లు సంప్రదించే కొద్దీ, డబ్బు ఖర్చు పెట్టే కొద్దీ ఏమైందంటే బైబిల్ రాయబడింది. ఇంకా ఆమె ఏమైందంటే మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడేను. చూసా, డబ్బులు ఖర్చు చేస్తా ఉంది. డాక్టర్లను 10 మంది డాక్టర్లు 100 మంది డాక్టర్లు పెట్టుకుంది, కానీ ఇంకా రోగం ఏమవుతుంది? ఆమె మరింత సంకటపడెను అని బైబిల్లో రాయబడింది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క టచ్ అండి, యేసయ్య స్వస్థపు చెంగును ముట్టుకుంటే ఏమైంది? ప్రియమైన దేవుడు చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. యెహోవా నన్ను స్వస్థపరచకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమంది డాక్టర్ల ప్రయత్నం సంప్రదించినా, ఎంత డబ్బు ఖర్చు చేసినా, ఎన్ని లాక్స్ పోసినా కూడా మన ఆరోగ్యం మనకు రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదువుకుందాం. 5:34. అందుకాయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గల దానివై పొమ్ము. దేవుడు ఒక్కసారిగా యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంటాను అన్నటువంటి విశ్వాసం తన ప్రభు దగ్గరికి వెళ్తే, యేసు ప్రభు ఏం చేస్తారో తెలుసా? యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళండి, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు దగ్గర మనం వెళ్తే, ఒకదాని కోసం వెళ్తే కనీసం ఆయన 2 ఇస్తాడండి. కనీసం ఆయన 2 ఇస్తాడు. యేసు ప్రభు దగ్గరికి ఆమె స్వస్థత కోసం వెళ్ళింది. ఆమె స్వస్థత మాత్రమే కాదు, దేవుడు ఏమిచ్చాడు?
సమాధానం కూడా ఇచ్చాడు. సమాధానం కూడా ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి మనం వెళ్తే ఆయన ఎప్పుడు కూడా పిసినారి దేవుడు కాదు. ఒకటిని అడిగితే కనీసం 2 ఇస్తాడు, కనీసం 2, అంతకంటే ఎక్కువనే ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకుముందు ఒకసారి ఇక్కడ మెసేజ్ చెప్పాను అదే విషయం గురించి. సొలొమోను అడిగాడు, దేవా నాకు జ్ఞానం ఈ ప్రభు అంటే దేవుడు ఏమిచ్చాడు? జ్ఞానమే కాదు, పొజిషనే కాదు, ఐశ్వర్యం ఇచ్చాడు, పేరునిచ్చాడు. ఎన్ని ఇచ్చాడో చూడండి. గమనించినట్లయితే నీ పూర్వపు వారు కానీ నీ తర్వాత వారు కానీ ఇలాంటి జ్ఞానవంతులు ఎవడు ఉండడు అన్నాడు. ఇప్పటికి కూడా సొలొమోను లాంటి జ్ఞానవంతులు ఎవరు లేరు ఈ లోకంలో. ప్రియమైన దేవుని ద్వారా అంతటి ఫేమ్, అంతటి కృపను దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో అంటే ఇచ్చేవాడు దేవుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మనుషుల వైపు చూచి వాడు సహాయం చేయటంలా, వీడు సహాయం చేయటంలా, ఈమె సహాయం చేయటం, నా భర్తను పట్టించుకోవటంలా, నా భార్యను పట్టించుకోవటంలా, నా పిల్లలు పట్టించుకోవటం లేదని అంటూ ఉంటాం. గుర్తు పెట్టుకోవాలి, సహాయము యెహోవా వలనే కలుగుతుంది. ప్రియమైన దేవుడు దేవుడు వాటి ద్వారా సహాయం రిలీజ్ చేయటం లేదు. అది నువ్వు గుర్తిస్తే యేసయ్య పాదాలు పట్టుకుంటావు. యేసయ్య పాదాలు పట్టుకోకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బంధువులు నాకు సాయం చేస్తారు, ఆ బంధువులు వచ్చి నాకు ఇబ్బంది పరిస్థితుల్లో నేను ఎవరికి సమాధానం చెప్పుకోలేకపోతున్నా అంటే చాలా మంది ఎవరికి సమాధానం చెప్పుకోలేకపోతున్నా, ఆ బంధువుల ద్వారా కనీసం నేను సహాయం చేయగలుగుతా, సహాయం పొందుకోగలుగుతా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నో వన్ కెన్ హెల్ప్ అన్లెస్ గాడ్ హెల్ప్స్. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళారా. కానీ మన ఆలోచనతో ఇది దేవుని చిత్తం అనుకోవడానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నిజంగా దేవుని చిత్తమా కాదా వాక్యానుసారంగా, ప్రార్థనాపూర్వకంగా, దైవ సేవకుల సహాయంతో మనం కనుక్కోవాలి. అంతేగాని మన మనసులో ఉన్నదే దేవుని చిత్తం అనుకోవటానికి లేదు, ఎంత మాత్రం కూడా లేదు. బైబిల్లో చాలా ఆధారాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుని చిత్తము అని మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు. బైబిల్లో మనం చూపిస్తాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాలి, దేవుడు స్వస్థపరచకపోతే సో హీలింగ్ నెవర్ టేక్ ప్లేస్. అంటే స్వస్థ అనేది మనకు ఎప్పటికీ కలగదు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరి ఆత్మీయ తలంపులు చెప్పి నేను ముగిస్తాను. 1-2 మాటల్లో ముగించాలని ఆశపడుతున్నా. దయచేసి గమనించండి. ప్రియమైన వాళ్ళారా, గమనించినట్లయితే దేవుడు మనల్ని ఒక విధంగా చెప్పాలంటే ఇఫ్ గాడ్ విత్హోల్డ్స్ స్పిరిచువల్ పీపుల్ గాని, అంటే ఆత్మీయులు గాని, దైవ సేవకులు గాని ఇంకా గమనించినట్లయితే ప్రియమైన దేవుడు ఉన్నారా, ఏ ఛానల్ కూడా వర్కౌట్ కాదు. ఏ ఛానల్ కూడా వర్కౌట్ కాదు. ప్రియమైన వాళ్ళ బైబిల్లో చాలా ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలని ఆశపడుతున్నా. మనం గమనించినట్లయితే సంఖ్యాకాండంలో గమనించినట్లయితే సంఖ్యాకాండం 22వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే అక్కడ బిలాము అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. తర్వాత బాలాకు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు కదా. సో ఈ బిలాము అనే ప్రవక్తను గమనించినట్లయితే అతడు ఇశ్రాయేలుడు కాదు. బిలాము ఇశ్రాయేలుడు కాదు, కానీ దేవుడు అతన్ని ఒక ప్రవక్తగా నియమించుకున్నాడు. వాళ్ళ ఆ కాలంలో నానుడు ఏంటంటే బిలాము ఏది చెప్తే జరుగుతుందంట. బిలాము మాట దేవోక్తి అనేటువంటి నానుడి ఉంది. అంటే దాన్ని నానుడి అంటే ఏమంటారు? దాన్ని అంటే బిలాము మాట అంటే దేవుని మాట అనేటువంటి నానుడి అనేటువంటి అది ఉండేదన్నమాట. ప్రేమ వాళ్ళ ఏది చెప్తే జరుగుతుంది. అందుకు బాలాకు రాజు బిలాముకు ఏం చేశాడు? డబ్బులు ఇవ్వడం ప్రారంభించాడు, లేకపోతే గిఫ్ట్లు ఇవ్వడం ప్రారంభించాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులను శపించాలి అన్న ఉద్దేశం. దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఒక రాజు ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరిని? దేవుని ప్రజలైనటువంటి, దేవుని పేరు పెట్టబడినటువంటి, దేవుని చేత పిలువబడినటువంటి జనాన్ని ఏం చేయాలంట? జనాంగాన్ని శపించాలి అన్నటువంటి తలంపుతో రాజు బయలుదేరినాడు. ఎవరిని ప్రేరేపిస్తున్నాడు? బాలాము అనే ప్రవక్తను ప్రేరేపిస్తూ ఉన్నాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఒక రాజు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బాలాము అనేటువంటి ఒక ప్రవక్త ట్రై కూడా చేశాడు. ఏం చేశాడు? ప్రయత్నం కూడా చేశాడు ప్రేమైన దేవులారా. కానీ ఇశ్రాయేలును శపించగలిగాడా? శపించలేకపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మాట చెప్తున్నానంటే ప్రేమైన వాళ్ళారా, దేవుడు నీతో ఉంటే ప్రవక్తలు చాలా సార్లు భయపడుతుంటారు కొంతమంది. ఆయన శపిస్తాడేమోనని నేను చెప్పలేకపోతున్నాను. నేను కొన్ని మాటలు విన్నా ప్రేమైన వాళ్ళరా. కొంతమంది ఆ పాస్టర్ శపిస్తాడేమో అని భయం వేస్తుంది నాకు అంటుంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు నీకు తోడుగా ఉంటే ఏ ప్రవక్త నిన్ను శపించలేడు.
దేవుడు నీకు తోడుగా ఉంటే ఏ ప్రవక్త నిన్ను ఎంత మాత్రం ఇబ్బంది పెట్టలేడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్య సెలవిస్తుంది ఇక్కడ ప్రియుని వాళ్ళారా. ఏ ప్రవక్త కూడా ఒకవేళ తనకు తానుగా శపించాలనుకుంటే అది ఎంత మాత్రం కూడా సాగదు అన్న విషయాన్ని దేవుని వాక్యం ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. బిలాము ప్రయత్నం చేశాడండి, ముమ్మారు ప్రయత్నం చేశాడు ఇశ్రాయేలును శపించాలని. బాలాకు మాటలు విని బాలాకు యొక్క గిఫ్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి సంఖ్యాకాండం 23వ అధ్యాయం 8వ వచనం ఏమంటున్నాడు ఆయన? సంఖ్యాకాండం 23వ అధ్యాయం 8వ వచనం. ఏమని శపింపగలను? ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. దేవుడు భయపెట్టలేదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రవక్త ప్రయత్నం చేసి చేసి చెప్తున్నటువంటి మాట నేనేం చేయగలను? దేవుడు శపించడం లేదే, దేవుడు భయపెట్టడం లేదే, నేనే రీతిగా భయపెడతాను, నేనే రీతిగా శపిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అని తెలిసి కూడా ఇశ్రాయేలును శపించడానికి వెళ్తే దేవుడు బుద్ధి చెప్పాడు. ఎవరికి? బిలాముకు దేవుడే బుద్ధి చెప్పాడు. బిలాముకు దేవుడే బుద్ధి. మనం ఎవరికి భయపడనక్కర్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవునికి నువ్వు భయం కలిగి ఉంటే, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఈ లోకంలో ఏ దానికి నువ్వు భయపడనక్కర్లేదు ప్రియమైన దేవునికి తప్ప ఇంకా ఈ లోకంలో దేనికి కూడా భయపడనక్కర్లేదు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. చూడండి సంఖ్యాకాండం 23వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుకుందాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో దీవించుమని నాకు సెలవాయను. ఇదిగో దీవించుమని నాకు సెలవాయను. ఆయన దీవించెను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. నేను దాన్ని మార్చలేను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటంట? ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఎవరు చెప్తున్నాడు? బిలాము మాట దేవుని మాట అనేటటువంటి ఆ యొక్క నానుడి ఉండేది ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఆయన చెప్తున్నాడు, చిట్టి తెలుసుకున్నది ఏంటంటే, ఈ బిలాము దేవుడు వారిని శపించలేదే, నేను రీతిగా శపించగలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఎవరికి మనం భయపడాల్సిన అక్కర్లేదు. మన దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలము. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఆ జ్ఞానమే దేవుడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నేను ముగిస్తూ ఉన్నాను, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు శత్రువు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే, ప్రియమైన దేవుడా, ఎన్ని శాపనర్థాలు పెట్టినా సరే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ శాపాలను ఆశీర్వాదంగా మారుస్తాడంట. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. దయచేసి గమనించండి. ఆదికాండం 37వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు మీరు చూసినట్లయితే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, సమయం లేదు. యోసేపు అనేటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో యోసేపు బిట్రేయడ్ అంటే ఏంటి? అప్పగించబడ్డాడు. ఒక విధంగా చెప్పాలంటే మోసగించబడ్డాడు. బిట్రేయడ్ అంటే ఏంటి? మోసం. యోసేపును తన అన్నలే ఏం చేశారు? అప్పగించారు, లేకపోతే బానిసగా అమ్మేశారు, మోసం చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా గమనించినట్లయితే ఒక ఏమంటారు, బానిసగా అమ్మబడ్డాడు. మామూలుగా కూడా కాదు, ఒక బానిసగా అమ్మబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఇంకా చేయని తప్పుకు ఏం చేశాడు? జైల్లో శిక్షణ అనుభవించాడు. చేయని తప్పుకు జైల్లో శిక్షణ అనుభవించాడు. చూసారా? ఎవరండి ఇక యోసేపు? నీతికి న్యాయానికి కట్టుబడినటువంటి వాడు, దేవునికి భయపడినటువంటి వాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళరా, తనకు ఏ ఫెలోషిప్ లేకపోయినా, తనకు ఎక్కడి నుంచి సహాయం సోర్స్ లేకపోయినా దేవుని యందు ఆధారపడినటువంటి వాడు. ప్రియమైన వాళ్ళరా, చాలా సార్లు అనుకుంటాం, బ్రదర్ నేను ఫెలోషిప్ లేక నేను ఏంది విశ్వాసం నుంచి తొలగిపోయిన బ్రదర్. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, ఫెలోషిప్ లేక నాకు ఆత్మీయత పొరబడిపోయింది బ్రదర్ అంటూ ఉంటారు. యోసేపు ఏ ఫెలోషిప్ ఉన్నదండి? 1 సంవత్సరమా 2 సంవత్సరాల? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు. ప్రియమైన వాళ్ళ గమనించినట్లయితే దాదాపు 15-16 సంవత్సరాలు యోసేపు ఫెలోషిప్ లేదు. గమనించినట్లయితే ఫెలోషిప్ లేదు, నా అన్నవారు లేదు, ప్రార్థన చేసుకున్నావా రా బ్రదర్ చెప్పేవారు లేరు, వాక్యం చదువుకున్నావా బ్రదర్ అడిగేవారు లేరు, పురుకొల్పేవారు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా యోసేపు నేను యెహోవాకు విరోధముగా నేను పాపము చేయలేను అన్నాడు. గుర్తుందా? ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం సెలవిస్తుంది. 39వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను యెహోవాకు విరోధముగా
ఏ రీతిగా పాపము చేయుదును అని మాట్లాడుతూ ఉన్నాడు పోతిఫర భార్యతో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఏ ఫెలోషిప్ లేకపోయినా, తను పురుకొల్పే ఏ నాయకుడు లేకపోతే, ఏ పాస్టర్ లేకపోయినా, ఏ సహోదరుడు లేకపోయినా, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి యోసేపు అండి, ఒంటరిగా, అది కూడా తను కాని ఫారిన్ దేశంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన సొంత దేశంలో కూడా కాదు, తన సొంత ఊర్లో కాదు, తన ఇంట్లో కాదు, తన అన్నలు తృణీకరించారు. ప్రియమైన దేవుని బిడ్డలా గమనించినట్లయితే తన సొంత వారు ఏం చేశారంటే అమ్మ వేశారు. ప్రియమైన వాళ్ళారా, తన జీవితంలో అన్ని కూడా మోసపోయాడు, అన్నల చేత మోసగించబడ్డాడు. గమనించినట్లయితే చేయని తప్పుకు నేరము అనుభవించాడు. గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమైన దేవుని పిల్లారా, దేవుడు ఏం చేశాడు? గాడ్ ఇక్కడి నుంచి తీసుకెళ్లాడు. మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డారా, ఎంత ఫేవర్ గా దేవుడు చేశాడంటే, గమనించినట్లయితే ప్రిజన్ లో నుంచి ఎక్కడ తీసుకెళ్లాడు? ప్యాలెస్ లో కూర్చోబెట్టాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, జైల్లో నుంచి అంతఃపురంలోకి తీసుకెళ్లాడు యోసేపును. దయచేసి గుర్తు పెట్టుకోవాలి ప్రేమైన దేవుని, దేవుని కోసం నిలబడినటువంటి యోసేపు. ప్రేమైన వాళ్ళరా, మనం దేవుని కోసం నిలబడితే ప్రేమైన దేవుడు, మనం ఒంటరి వాళ్ళం అయి ఉండవచ్చు, అప్పటికి సహాయం లేదనుకుంటూ ఉంటాం. గుర్తు పెట్టుకోవాలి, దేవుడు ఏదో నీకు ఒక ప్యాలెస్ నిర్ణయించాడు, దేవుడు నీకు ఏదో ఒక పొజిషన్ నిర్ణయించాడు. గుర్తు పెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక స్లేవ్ ఏ విధంగా మారిపోయాడు, ఒక బానిస ఏ విధంగా మారిపోయాడు, రూలర్ గా మారిపోయాడు, ప్రియమైన వాళ్ళ ప్రధానమంత్రిగా మారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫారిన్ రాజు ఏమయ్యాడు? తనకు హెల్పర్ గా మారిపోయాడు. అంటే అన్యరాజు, అన్య దేశంలో ఉన్నటువంటి అన్యరాజు, ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకు ఏమయ్యాడు? ఒక సహాయకుడిగా మారిపోయాడు. గమనించినట్లయితే చూసారా, దేవుని ఫేవర్ ఆ రీతిగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే గుర్తు చేసుకోవాలి. ఇక్కడ అంటూ ఉన్నాడు, కొండల తట్టు నాకు కన్నులు ఎత్తుచున్న నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి వస్తుందంటే యెహోవానే కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కొండ నీకు సహాయం చేయాలన్నా ఆ కొండ నుంచి సహాయం రిలీజ్ కావాలంటే అర్థం ఏంటి? దేవుని సహాయం ఉండాలి. ఏ మనిషి ద్వారా నువ్వు హెల్ప్ కోరుతున్నావంటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు అతనికి సహాయం చేయమని ప్రేరేపించకపోతే ఆ వ్యక్తి సహాయం చేయలేడు. ఎన్ని ప్రయత్నాలన్నా చెయ్యి. మన వాళ్ళ దేవుని వాక్యం చాలా మనుషుల మధ్య పడి మనము ఎంత కూడా బాధపడి వేదన పడి ఎంత మాత్రం అర్థం కానీ, అదే వేదన ప్రభు దగ్గర పడితే, అదే ప్రభు పాదాలు పరుచుకుంటే, అదే కన్నీరు ప్రభు దగ్గర కారిస్తే మనకు ఉపయోగం ఉన్న విషయాన్ని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్లో రాయబడింది ఒక చక్కటి మాట చెప్పి నేను ముందు ఆశపడుతూ ఉన్నా. దయచేసి గమనించండి. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 5వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను కనుక ఏం చేశాడంట? ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చెను. అన్న మాట బైబిల్లో చాలా బ్యూటిఫుల్. నాకు ఇష్టమైన వాక్యం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చక్కటి మాట. ఐ థింక్ కీర్తనల గ్రంథం 90 చూడండి, 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించున్నాడు గనక అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను. ఆయన నామం అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతన్ని గణపరచెదను. చూసారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతోంది. ప్రేమైన దేవుని, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి గొప్ప చేసేదను. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని ద్వారా యోసేపు విషయంలో అదే జరిగింది మనం గమనించినట్లయితే, మోషే విషయంలో కూడా అదే జరిగింది మనం గమనించినట్లయితే. ఇది మోషే రాసినటువంటి కీర్తన. ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళ దయచేసి గమనించండి. నెహమ్యా గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎజ్రా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నెహమ్యా గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. 13:2 నెహమ్యా. వారు అన్నపానం తీసుకొని ఇశ్రాయేలులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను
మన దేవుడు ఆ శాపమును అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని ఆశీర్వాదముగా మార్చినని వ్రాయబడినట్టు కనబడెను. ప్రైజ్ ది లార్డ్. అన్నపానములు గుచ్చుకున్నాడు, గిఫ్ట్లు తీసుకున్నాడు, రాజు మాటకు ప్రేరేపించబడ్డాడు. గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా, రాజు చేత ప్రేరేపించబడి బిలాము తన ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చాడు. దేవుడు వాటిని సెలవిస్తున్నాడు. అందుకు ముమ్మారు దేవుడు మాట్లాడాడు. తానే చెప్పాడు, దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉంటే నేను ఏదిగా శపిస్తాను అని చాలాసార్లు చెప్పాడు. గమనించినట్లయితే దేవుడు వారిని శపించినప్పుడు నేనే రీతిగా వారిని శపిస్తాను అని చెప్పి తెలిసి కూడా ఏం చేశాడు? అన్నపానములు గుచ్చుకొని గమనించినట్లయితే గిఫ్ట్లన్నీ తీసుకుని ఇశ్రాయేలును శపించడానికి మొదలు పెడితే దేవుడు మిమ్మల్ని ప్రేమించుతూ ఉన్నాడు గనక మీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చెను. ద్వితీయోపదేశకాండం మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ గమనించండి, నెహమ్యాలో ఎజ్రా కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకోవాలి. సో దేవుడు ఒక వ్యక్తిని బ్లెస్ చేస్తే, దయచేసి గుర్తుపెట్టుకోవాలి మాట, చాలా జాగ్రత్త గుర్తుపెట్టాలి. దేవుడు మనల్ని బ్లెస్ చేస్తే ప్రియమైన వాళ్ళరా, నో వన్ కెన్ బ్లాక్ ద బ్లెస్సింగ్స్. ప్రియమైన వాళ్ళరా, దేవుడిని ఆశీర్వదిస్తే ఎవరు కూడా ఆశీర్వాదాన్ని అడ్డుకోలేరు. అంతే, ఎవరు కూడా ఆశీర్వాదాన్ని అడ్డుకోలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాలి. కానీ దేవుడు బ్లాక్ చేస్తే ఎవడు కూడా దాన్ని తీయలేరు. అంతే, బైబిల్లో రాయబడింది. ఆయన తలుపు మూసేస్తే ఎవడు కూడా తెరవనాడు అంట. ఆయన తెరిస్తే ఎవడు కూడా మూయలేడు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దేవుడు ఒక వ్యక్తి మీద ఫేవర్ చూపించినప్పుడు, ఇందాక మనం చూసుకున్న అతను నన్ను ప్రేమించున్నాడు కనుక అతన్ని తప్పించేది, అతను నా నామం అడిగిన వాడు కనుక అతన్ని కనపరిచేదని ప్రియమైన దేవుని బిడ్డలారా. సో వెన్ గాడ్ ఫేవర్స్ ఈవెన్ ఏం చేస్తాడంటే ఎనిమీ కోఆపరేట్స్. దేవుని కృప, దేవుని దయ నీ మీద ఉంటే నీ శత్రువు కూడా నీకు సాయం చేస్తాడంతే. నీ శత్రువు కూడా సాయం చేస్తాడు. బైబిల్లో రాయబడింది. ఇశ్రాయేలీయులంట ఐగుప్తు దేశం నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఏం చేశారు? ఐగుప్తీయులు గిఫ్ట్లు ఇచ్చారంట వాళ్ళకు. బైబిల్లో రాయబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా. గిఫ్ట్లు ఇస్తే వాళ్ళు ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులను దోచుకుని బయలు వెళ్ళారని బైబిల్లో రాయబడింది. మనం చూసినట్లయితే ఎవరండి వీళ్ళు? ఇశ్రాయేలీయులను బానిసలుగా చూసేవాళ్ళు, ఇశ్రాయేలీయులను నీచంగా చూసేవాళ్ళు, ఇశ్రాయేల్తో పనులు చేపించుకున్న వారు, ఇంట్లో ఇశ్రాయేల్కు జీతాలు వేయకుండా పనులు చేపించుకున్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వెళ్తూ ఉంటే గిఫ్ట్లు ఇస్తున్నారండి, గిఫ్ట్లు ఇస్తున్నారు. మీరు వెళ్ళండి, మీ దేవుడు పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, దేవుడు ఒక వ్యక్తి మీద ఫేవర్ చూపిస్తే శత్రువు కూడా ఏం చేస్తాడు? నీకు కోఆపరేట్ చేస్తాడు. అంతే, శత్రువు కూడా కోఆపరేట్ చేస్తాడు. దేవుడు అలాంటి కృపను దేవుడు మనకి ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువును సహాయం చేస్తాడండి మనకు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇఫ్ గాడ్ ఈస్ దేర్ ఫర్ యూ, దేవుడు నీ పక్షాన ఉంటే మనకు బైబిల్లో రాయబడింది. దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు అని బైబిల్లో రాయబడింది కదండి. దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు? దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. నో బడి కెన్ అపోజ్ యు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రశ్నించుకుందాం. దేవుడు ఒక లోతైనటువంటి ఆత్మీయ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలియక ఈ లోకస్తుల్లాగా వాళ్ళ మీద వీళ్ళ మీద సనగటం, బరగటం, సహాయం లేదనటం కాదు. అదే ప్రభు పాదాలను పరుచుకుంటే, అదే ప్రభు పాదాల మీద పడితే, అదే ప్రభు దగ్గర కన్నీరు గారిస్తే, దేవుడు కృప చూపిస్తే, దేవుడు బ్లెస్ చేస్తే, దేవుని యొక్క కృప, దేవుని యొక్క బ్లెస్సింగ్ నీ మీదకి వస్తే శత్రువులు సైతం నీ కోసం ఏం చేస్తారు? ప్రేమ వాళ్ళరా ఏమంటారు దాన్ని? పూలమాలలు పట్టుకొని వస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మన జీవితాల్లో సరే ప్రశ్నించుకుందాం. హౌ ఈజ్ అవర్ లైఫ్? మనం ప్రభు దగ్గర ఈ సాయంకాల సమయంలో వేడుకుందాం, ప్రభు దగ్గర అడుగుదాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో మనకు సహాయకుడు దేవుడే. చిన్న మాట చెప్పి నేను అయిపోయింది, టైం అయిపోయింది. కీర్తన గ్రంథం 115వ కీర్తన 9, 10, 11 వర్షాలు చదువుకొని ముగించుకున్నాం. ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము చేసింది. ఎవరికి? పైన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 1 నుంచి 8 వచనాల్లో వాళ్ళు విగ్రహాలకు మొరపెట్టుకుంటున్నారంట. తెలియని దేవునికి వాళ్ళు మొరపెట్టుకుంటూ ఉంటే సహాయం ఎక్కడి నుంచి వస్తుందంట? ఆయన అంటే ఎవరు? యెహోవా. ఎవరికి సాయం చేస్తున్నాడు? వారికి. వారెవరు? విగ్రహారాధకులు. దయచేసి గుర్తు పెట్టుకోవాలి, వారికి సహాయం చేస్తున్నాడని బైబిల్లో రాయబడింది. ప్రేమ వాళ్ళారా, చదవండి. ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఆయన వారికి సహాయము, వారికి కేడము. బైబిల్ చదివినప్పుడు చాలా జాగ్రత్తగా
చదవాలి. ఆయన వారికి సహాయము వారికి చేయడము. ఎవరికి? వారికి, విగ్రహారాధకులకు. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయం. ఆయన వారికి సహాయం అని చెప్తున్నాడు. ఎందుకు మాటలు చెప్తున్నానంటే, సహాయం అనేది దేవుడి నుంచి రావాల్సిందే. అది ఎవరైనా కావచ్చు ఈ లోకంలో. ప్రియమైన దేవుని విన్నారా, అదే నువ్వు నిజమైన దేవుని నమ్ముకున్నప్పుడు ఆయన ఎవరికో సహాయం చేస్తూ ఉన్నాడు, నీకెందుకు సహాయం చేయడు కదా? దేవుని నమ్ముకున్నటువంటి వారికే దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడే. అదే దేవుడు అనుకుని వారికి, మృకుతున్నటువంటి వారికి సహాయం ఎక్కడి నుంచి వస్తుందట? మన దేవుడి నుంచి వస్తుంది. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఆయన వారికే సహాయం చేసేటప్పుడు నీకెందుకు సహాయం చేయడు? నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుని బిడ్డగా ఉన్నావు, దేవుని బిడ్డగా జీవిస్తూ ఉన్నావు. ప్రియమైన దేవుని ద్వారా అందుకే దేవుడు అన్నాడు, మొట్టమొదటి ముక్క ఎవరికంట? పిల్లలకే అని చెప్పాడు. యేసు ప్రభు చెప్పాడు కదా. అని చూస్తూ ఉన్నాం. ఒక కనాన స్త్రీ వచ్చి ప్రభు దగ్గర అడిగితే ఏమన్నాడు తెలుసా? అమ్మా, మొట్టమొదటి ముక్క పిల్లలకే అమ్మా అన్నాడు. అవును ప్రభు, వాళ్ళ కింద పడినటువంటి ముక్కనైనా ఆ కుక్కలు తింటాయి కదా అని తన కుక్కతో పోల్చుకుంటే ఇశ్రాయేలులోనే ఇలాంటి విశ్వాసము నేను కనుగొనలేదని దేవుడు ఆశ్చర్యపడ్డాడు. ప్రియమైన దేవుని ద్వారా సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి ముక్క తన పిల్లలకి అంటే అర్థం ఏంటి? దేవుడు నీకు సహాయం చేయాలనుకున్నా మొట్టమొదటిగా నీ తర్వాతనే ఇతరులకు సహాయం చేస్తాడు, నీ ద్వారానే ఇతరులకు సహాయం చేస్తాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. బైబిల్ సత్యం అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఎందుకు మనకు సహాయం రాకుండా పోతా ఉంది? కనుక్కోవాలి. ఎందుకంటే ప్రభు దగ్గర గోసాడాలి, ప్రభు దగ్గర ప్రార్థించాలి, ప్రభు దగ్గర కన్నీరు కార్చాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైనా చేస్తున్నది గుర్తు పెట్టుకోవాలి. యోసేపు విషయంలో మనం గుర్తు చేసుకోవాలి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు ప్రయాసపడ్డాడంటే, మామూలు ప్రయాస కాదు. బానిసగా బ్రతికాడండి. ఐడెంటిటీ లేకుండా బ్రతికాడు, సహాయం లేకుండా బ్రతికాడు, ఫెలోషిప్ లేకుండా బ్రతికాడు. కానీ దేవుని విడిచిపెట్టలేదు. దేవుని మీద సనిగాడా, దేవుని మీద గొనిగాడా, అన్నల మీద గొనిగాడా, తండ్రి మీద సనిగాడా? లేదే. తనను అమ్మి వేసిన అన్నల్లో సైతం ఆయన ఏమాత్రం కూడా బైబిల్ ఉందా అన్నల మీద సనిగాడు గొనిగాడని? లేదు. దేవుడు దేవుడు నమ్మినటువంటి బిడ్డ కాబట్టి దేవుడు అనుమతించాడు అనుకున్నాడు అంతే. దేవుడు అనుమతించాడు. ప్రేమ వాళ్ళరా, ఎవరి ద్వారానైనా దేవుడు నీకు సహాయం రిలీజ్ చేయకపోతే వారి ద్వారా మనకు సహాయం రాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని నేను వాళ్ళ మీద వీళ్ళ మీద సనగటం కొనగటం, దేవుని మీద సనగటం కొనటం అది మంచిది కాదు. ప్రేమైన దేవుని ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా కళ్ళు పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం, యేసయ్య వైపు చూద్దాం, యేసయ్య పాదాలు పట్టుకుందాం, యేసయ్య దగ్గర కన్నీళ్లు గారుద్దాం. యేసయ్య మనతో ఉన్నాడు, యేసయ్య మనకు సహాయం చేస్తాడు, మన తర్వాత ఇతరులకు సహాయం చేస్తాడు అనే విషయాన్ని మొట్టమొదటి రొట్టె ముక్క మన పిల్లలకే అని ప్రభువే జలవిస్తూ ఉన్నాడు కనుక మొట్టమొదటి సహాయం మనకే, తర్వాతనే ఇతరులకు అందుతుంది అనే విషయాన్ని గుర్తు చేసుకుని ప్రభు పాదాలు పెట్టుకుని అడుగుదాం, గోజాడుదాం, ప్రార్థన చేద్దాం, పొందుకుందాం ప్రభువు నుంచి. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ప్రార్థన చేసుకుందాం. చూచుచున్న దేవుడవు నీవేనయా, పేరు పెట్టి పిలచినట్టి నాదుడవయ్యా. చూచుచున్న దేవుడవు నీవేనయా, పేరు పెట్టి పిలచినట్టి నాదుడవయ్యా. హృదయాంతరంగమునే ఎరిగినావయ్యా, నా హృదయపు తలుపునే తట్టినావయ్యా. హృదయాంతరంగమునే ఎరిగినావయ్యా, నా హృదయపు తలుపుని తట్టినావయ్యా. చూచుచున్న దేవుడవు నీవేనయా, పేరు పెట్టి పిలచిన నాదుడవయ్యా. కొండల తట్టు నా చేతులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చునని. కొండల తట్టు నా చేతులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వత్తునని. యెహోవా వలనని నాకు సహాయం కలుగును, నా దేవుని వాక్కుతో సర్వము సమకూరుతుంది. యెహోవా వలననే సహాయం కలుగుతుంది, నా దేవుని వాక్కుతోని సర్వం సమకూరుతుంది. చూచుచున్న దేవుడవు నీవేనయా, పేరు పెట్టి
పెట్టి పిలచినట్టి నాదుడవయా, చూచుచున్న దేవుడవు నీవేనయా, పేరు పెట్టి పిలచినట్టి నాదుడవయా. జీవన తండ్రి యేసుక్రీస్తు ప్రభు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో ప్రభు మీరు నేరుగా సూటిగా నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అను ప్రభు మాట్లాడే దేవుడవని మరొక్కసారి ప్రభు మీరు తండ్రి ప్రభు నిరూపించినందుకు స్తోత్రాలు యేసు ప్రభు. ఆనాడు బెరయా సంఘస్థులు ఏ రీతిగా నా దేవా నా ప్రభానైనా లార్డ్ జీసస్ దేవుని వాక్యాన్ని తరచి చూచిరో ఆ రీతిగా యేసు ప్రభు మీ వాక్యాన్ని తరచి చూచుటకు మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం యేసు ప్రభు. థ్యాంక్ యూ, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యపు సత్యాలు మాకు తెలియజేసినందుకు స్తోత్రం యేసు ప్రభు. మా కన్నులు తెరవజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం యేసు ప్రభు. తండ్రి నా దేవ, మేము ఇతరులను ఎంత మాత్రము మేము నిందించక యేసు ప్రభు మీ పాదాలు పట్టుకునే కృపను మీరు మాకు ప్రసాదించండి. మీరు సహాయం చేయకపోతే ఈ లోకంలో ఏ మనిషి కూడా సహాయం చేయలేడు ప్రభు. తండ్రి మీకు వ్యతిరేకంగా మేము ఎంత పోరాడినా యేసు ప్రభు, తండ్రి నా దేవ నా ప్రభునైనా సౌలు తండ్రి నీ చిత్తానికి వ్యతిరేకంగా తండ్రి ప్రభానైనా ప్రయత్నం చేసినట్టుగానే ఉంటుంది ప్రభు. నా దేవా మీకు స్తోత్రం, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్న తండ్రి. మునికోలకు ఎదురు నువ్వు తన్నగలవా అని ప్రభా మీరు ప్రశ్నిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభా, లార్డ్ జీసస్ నా దేవ నా ప్రభా సహాయం మీ నుండే కలగాలి. మీ ద్వారా తప్పితే ప్రభా అది ఎక్కడి నుంచి సహాయం వచ్చినా అది మాకు అది నిజంగా సహాయం కాదు గాని ప్రభా అది మా కోసం ట్రాప్ దాచి ఉంచబడి ఉంటుంది నాయన. దయచేసి ప్రభానైనా మాతో తండ్రి ప్రభానైనా మరింతగా తండ్రి లోతుగా మీరు మాట్లాడవలసిందిగా ప్రతిమలాడుకుంటూ ఉన్నాం. కృపను అనుగ్రహించండి. ఈ సాయంకాల సమయంలో ప్రభా మీరు తీసుకుని వచ్చిన వాక్య భాగాన్ని బట్టి తండ్రి ప్రభానైనా మీ యొక్క తండ్రి ప్రభానైనా తండ్రి వాక్యంలోని ఆత్మ సత్యాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా అందరితో మాట్లాడినటువంటి గొప్ప దేవా మీకు స్తోత్రం. దీవించండి, ఆశీర్వదించండి. నా దేవ విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసు ప్రభా తండ్రి ప్రభ మేము ఎన్నటికీ మర్చిపోకుండానట్లు యేసు ప్రభ మా చెవుల్లోను తండ్రి ఎప్పుడు తండ్రి ప్రభ వాక్యం గుర్తుండినట్లు యేసు ప్రభ మా హృదయాల్లోను మా మనస్సులోను మీరు వ్రాయవలసిందిగా బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. మీకు స్తోత్రాలు తండ్రి. నా దేవా చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు యేసు ప్రభ. తండ్రి వాక్యం విన్న ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా కుటుంబాల్లో మా జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి వెలితిని తీసివేయగల గొప్ప దేవుడు యేసు ప్రభ. తండ్రి మేము కొండంతకి ఎంత మాత్రము చూడనక్కర్లేదు. అధికారుల వైపు తండ్రి, జనుల వైపు నా దేవ నా ప్రభ, మనుషుల వైపు నా దేవనైనా, రక్త సంబంధికుల వైపు తండ్రి ప్రభ అధికారుల వైపు చూడనక్కర్లేదు కానీ ప్రభానైనా మమ్మల్ని సృష్టించినటువంటి మా సృష్టికర్త, మమ్మల్ని రక్షించినటువంటి మా దేవుడు, మా కోసం ప్రాణం ఇచ్చి రక్తం కార్చినటువంటి యేసు వైపు చూసిన కృపను అనుగ్రహించండి ప్రభా. సహాయం మీరు చేయకపోతే ఈ లోకంలో ఎవరు సహాయం చేయలేరు ప్రభానైనా. సహాయం మీరు చేసినట్లయితే మా శత్రువు సైతం మాకు కోఆపరేట్ చేస్తారని వాక్యం సెలవిస్తూ ఉండగా తండ్రి ఈ సాయంకాల సమయంలో మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని దర్శించండి, మా పిల్లలను దర్శించండి దేవా, మా ఫెలోషిప్ ను దర్శించండి, మా సంఘాలను దర్శించండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ ఆత్మ చేత తండ్రి కుమ్మరించి మీరు నడిపించండి ప్రభా. ఎండల తీవ్రత చాలా అధికంగా ఉంటుండగా దయచేసి కృపను గ్రహించండి. నీ బిడ్డలైన మాకు యేసయ్య మీ మేఘస్తంభాన్ని నుంచి యేసు ప్రభా. ఆనాడు ఇశ్రాయేలుకి ఏ రీతిగా మేఘస్తంభాన్ని నుంచి ప్రభా తండ్రి ఎండ దెబ్బ తగలకుండా ఏ రీతిగా కాపాడినారో యేసు ప్రభా, అదే రీతిగా తండ్రి చీకటి సమయంలో ప్రభా మీ యొక్క తండ్రి ప్రభా అగ్నిస్తంభాన్ని ఏ రీతిగా ఉంచి వారికి మార్గాన్ని చూపించినారు, అదే రీతిగా ప్రభా మార్గం లేని తండ్రి దిశలో మేము ఉంటుండగా తండ్రి ప్రభా మీ యొక్క తండ్రి మీ యొక్క అగ్నిస్తంభాన్ని నుంచి మాకు మార్గాన్ని చూపించండి. అదే రీతిగా పగల ఎండ తీవ్రత లేకుండా యేసు ప్రభా మీ మేఘస్తంభాన్ని మాతో ఉంచి నడిపించవలసిందిగా ప్రతిమలాడుకుంటున్నాం తండ్రి ప్రభానైనా. తండ్రి మా పిల్లల కోసం తండ్రి ప్రభానైనా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉండగా తండ్రి ప్రభానైనా 10th క్లాస్ రాసినటువంటి వారు తండ్రి ప్రభా, ఇంటర్మీడియట్ ఇంకా తండ్రి ప్రభా కొంతమంది ప్రభానైనా అలా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా మీ సంఘాలను గుర్తు చేసుకుంటున్నాం. పేరు పేరున దర్శించండి, దీవించండి ప్రభా. తండ్రి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చినట్టు మీకు అధికమైన కృపను ప్రసాదించండి ప్రభా. ఎవరైతే తండ్రి ప్రభానైనా తండ్రి ప్రభా ఉద్యోగాల కోసం, అదే రీతిగా దేవాన ప్రభానైనా హయ్యర్ స్టడీస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు యేసు ప్రభా, దయచేసి ప్రభ కృపనిచ్చి ప్రభానైనా త్వరలోనే తండ్రి వారి జీవితాల్లో ఒక తండ్రి ప్రభానైనా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళట కావాల్సిన కృపను ప్రసాదించండి. మా బిడ్డలందరినీ కూడా పేరు పేరున దర్శించి దీవించండి నాయన. మీకే స్థితులు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ రాలేని వారిని మీ సన్నిధానంలో గుర్తు చేసుకుంటూ యేసు ప్రభానైనా నెక్స్ట్ వీక్ తండ్రి ప్రభ అన్ని పనులు ముగించుకుని ప్రభ సరైన టయానికి తండ్రి మీ సన్నిధానంలో కనపడే గొప్ప కృపను ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. మీకు స్థితులు చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవం గల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.